వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంటున్నాయి. కరూర్ తొక్కిసలాట విషాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన పార్టీ తమిళగా వెట్రి కజగం పై జాతీయ పార్టీల చూపు పడింది. ముఖ్యంగా బీజేపీ నాయకత్వం 2026 అసెంబ్లీ ఎన్నికలలో తమ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి విజయ్ పార్టీని సంప్రదించినట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకోవడానికి బీజేపీ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. డిఎంకే ఆధిపత్యం ఉన్న రాష్ట్రంలో తనదైన ముద్ర వేయడానికి కాంగ్రెస్ కూడా టీవీకేను సంప్రదించింది. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యూహాలు మారతాయా? ఈ మొత్తం పొలిటికల్ గేమ్ ప్లాన్ పై పూర్తి వివరాలతో స్పెషల్ స్టోరీ. కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడు రాజకీయ సమీకరణాలను ఊహించని విధంగా మార్చేసింది. ఈ విషాదం తరువాత బీజేపీ సీనియర్ నాయకులు తమిళగా వెట్రి కజగం నాయకత్వాన్ని రహస్యంగా సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ చేసిన కీలక సంకేతం ఏంటంటే డిఎంకే ప్రభుత్వం అన్యాయంగా విజయ్ను లక్ష్యంగా చేసుకుంటుందని, కానీ విజయ్ ఒంటరి కాదు అని టీవీకే నాయకత్వానికి హామీ ఇచ్చింది. డిఎంకేను ఇరుకున పెట్టడానికి టీవీకే తరపున గట్టిగా పోరాడాల్సింది బీజేపీ సూచిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ లక్ష్యం స్పష్టంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లను టీవీకే ద్వారా ఏకీకృతం చేయాలని కమలం పార్టీ భావిస్తుంది. విజయ్ వాగ్దాటి ప్రజాదరణ కారణంగా డిఎంకే, ఎన్డీకే వంటి చిన్న పార్టీల ఓటర్లు టీవీకే వైపు మళ్లే అవకాశం ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. అయితే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా టీవీకేను సంప్రదించింది. ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాష్ట్ర రాజకీయాలలో తమదైన ముద్ర వేయడానికి జాతీయ పార్టీలకు ఇది ఒక మంచి అవకాశంగా మారింది. ఈ వ్యూహంలో భాగంగానే తొక్కిసలాట జరిగిన సెప్టెంబర్ 27 తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రతినిధి బృందం కరూర్కు వెళ్లింది. ఈ ఘటనకు అసలు కారణం డిఎంకేనే అంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. డిఎంకే పూర్తిగా టీవీకే వైపు నిందలు వేయగా, ఇతర పార్టీలు మాత్రం విజయ్ పట్ల మెతక వైఖరిని అవలంబించాయి. విజయ్ గతంలో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన ఈ తాజా పరిణామాలు జాతీయ పార్టీల సంప్రదింపులతో రాబోయే ఎన్నికలలో కూటమి వైపు ఆయన వ్యూహాలు మార్చవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ మాత్రం ఏఐఏడీఎంకేతో పొత్తు విచ్ఛిన్నం కాకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.